పగలు రాత్రి అని తేడా లేకుండా ఒకతను దేవుణ్ణి పూజిస్తూ జ్ఞానిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. ఎలాగోలా దేవుణ్ణి నేను చూడాలి, ఎలాగోలా దేవుని ప్రశంసలు పొందాలి అనేసి అలా ప్రతిరోజు చేసేవాడు. అలా చేస్తూ చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. ఒకరోజు నిద్రలో అతనికి ఒక సౌండ్ వినిపించింది. అదే ఆ దేవుని మాటలు వినిపించాయి. నాయనా, దగ్గరలో ఒక పెద్ద కొండ ఉంది, దాని మీద పెద్ద గుండు ఉంది, నువ్వు వెళ్ళి తోసేయి అని. అతను ఎందుకు ఏంటి అని ఏమీ ఆలోచించడు. పొద్దున్నే తయారైపోయి పూజ చేసుకొనేసి ఎలాగోలా తొయ్యాలి అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద గుండు చిన్న బ్యాలెన్స్ మీద ఉంటుంది. ఎంత తోసినా పడదు. రోజు అలాగే పొద్దున్నే లేస్తాడు, ఫ్రెష్ అప్ అయిపోతాడు, పూజ చేసుకుంటాడు, వెళ్తాడు తోయడానికి. అలా రోజు చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత అతనికి కోపం వచ్చింది. ఏంటి ఇది అసలు పడటం లేదు అని చిరాకు వచ్చింది, విసుగొచ్చేసింది. అలా 3 నెలలు తోసాడు. ఒకరోజు నిద్రపోయే ముందు కూర్చుని అనుకుంటాడు, నేను ఎఫెక్ట్ పెట్టాను, ఎంత పెట్టినా అది పడటం లేదు, ఊరికే వేస్ట్ అయిపోయింది, కాలమంతా టైం వేస్ట్ అయిపోయింది అని అనుకుంటాడు. ఆ రోజు పడుకోకముందే మళ్ళీ దేవుడి మాటలు వినిపిస్తాయి. నాయనా, వేస్ట్ అయిపోయింది అని అంటున్నావే, ఏం వేస్ట్ అయిపోయింది? నువ్వు చూసావా? నువ్వు రోజు పొద్దున్నే లేచి పూజ చేసి ఏదో ఒక పనులు చేసేసుకొని వెళ్తావు రోజు తోయడానికి. నీ మీద నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఒకటి వచ్చింది. అలాగే నువ్వు బలంగా ఉండాలి అని చెప్పేసి మంచి ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకున్నావు, టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకున్నావు. అలాగే బలంగా తొయ్యాలి, ఎలాగోలా పడేయాలి అని చెప్పి వర్కౌట్స్ చేసావు. నా మీద కాకుండా నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టావు. చూసావా, నువ్వు నిన్ను చూసుకున్నావా, ఎలా ఉన్నావో, ఎంత ఫిట్గా ఉన్నావో అనేసి ఆ దేవుడు చెప్తాడు. నాయనా, నేను జస్ట్ తొయ్యమన్నాను అంతే, అది ఎప్పుడు పడిపోవాలో నేను నిర్ణయిస్తాను, నువ్వు జస్ట్ తొయ్యి, నువ్వు ట్రై చేయి అని ఆ దేవుడు చెప్తాడు. తెలుసా ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా అంతే. ఆ పెద్ద గుండు ఉంది, అది మన అచీవ్మెంట్స్ ఉండొచ్చు, మన కోరికలు అవ్వచ్చు, మన డ్రీమ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. మన లైఫ్లో మనం చెయ్యాలి అనుకున్న పని, మనం శ్రద్ధతో ఏదైనా సరే మనం ఇష్టపడి చేస్తే ఎప్పటికైనా అది నెరవేరుతుంది. నాకు ఈ కథ నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్.